పవిత్ర నామానికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. మీ కుమారుడు మీ జీవితకాల యాత్ర ముగించుకుని ఆత్మగా మీ సన్నిధికి చేరి ఉన్నారని నమ్ముతున్నాం. విడిచి వెళ్ళిన కుటుంబానికి మీ ఆదరణ ఓదార్పు దయచేయండి ప్రభువా. ఈ భూమి మీద జననాలు మరణాలు మీ వశమే. జన్మింపజేసింది మీరే, మరణింపజేసేది మీరే, ఆయుష్నిచ్చింది మీరే. సమయం గడిచిపోతూ ఉండగా దినదినము ప్రతి తరం ఈ భూమి మీద నుండి రావాలి, వెళ్ళిపోవాలి. పుట్టేవారు పుడుతూ చనిపోయేవారు చనిపోతూ మీ యొక్క నియమం ఈ భూమి మీద కొనసాగుతూ ఉండగా ఆ బ్రతుకు కాలంలో మీకు ఎలా ఇష్టమో అలా జీవించడానికి కొందరి మనోనేత్రాలు మీరు తెరిపిస్తున్నందుకు స్తోత్రం తండ్రి. అలాగే ఈ కుటుంబం యొక్క మనోనేత్రాలు తెరిపించి వారి యొక్క సమయాన్ని ఎలా సద్వినియోగం చేసుకోవాలో, వారి యొక్క పాపానికి ఎలా ప్రక్షాళన జరుగుతుందో, వారికి జీవితం ఎలాంటి ఉన్నతమైన స్థితికి వెళ్ళబోతుందో, మరణం తర్వాత నిత్య జీవితం ఎలా ఉండబోతుందో, ఈ సంగతులన్నీ కుటుంబానికి ముందుగానే నేర్పించినందుకు, అలాగే మరణించిన మీ కుమారునికి నేర్పించినందుకు స్తోత్రం తండ్రి. ప్రభా, ఇక్కడ ఈ అంతిమ సంస్కారాలు జరిపిస్తూ ఉండగా తండ్రి కుటుంబానికి ఓదార్పు, ప్రభా బంధుమిత్రులకు ఆదరణ, సంఘానికి బలమైన నిరీక్షణ అనుగ్రహించమని వేడుకుంటూ తండ్రి చెప్పబోతున్నటువంటి కొద్ది మాటలు మీ పిల్లల హృదయాలలో ఫలించుటకు సహాయం చేయమని ప్రాధేయపడుతూ క్రీస్తు నామల్లో ప్రార్థన మనల్ని అడుగుచున్నాం మా కన్న తండ్రి, ఆమేన్. ఉన్నటువంటి ప్రియులైన దేవుని పిల్లలందరికీ మన ప్రభు అయిన క్రీస్తు పేరిట నా హృదయపూర్వక నిండు వందనాలు తెలియజేస్తున్నాను. సాధారణంగా మరణం అనగానే లోక భాషలో మనిషి లోకాన్ని విడిచిపెట్టి శరీరాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవడం అని మనం తెలుసుకున్నాం. కానీ మరణం అనగానే శరీరాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవడం కాదు, లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవడం కూడా కాదు. బైబిల్ పరిభాషలో మరణం అనగానే అపరాధాల చేత పాపాల చేత చచ్చిపోవడం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1వ వచనంలో మీరు అపరాధాల చేత పాపాల చేత చచ్చిపోయారు అంటాడు. అంటే ఏ మనిషి అయితే దేవునికి విరోధంగా, ఏ మనిషి అయితే ఆయన సత్యానికి విరోధంగా, ఆయన జ్ఞానానికి విరోధంగా, ఆయన మార్గాలకు విరోధంగా బ్రతుకుతూ ఇష్టానుసారంగా వ్యవహరిస్తూ తన దేహాన్ని, తన జీవితాన్ని, ఇవ్వబడిన కాలాన్ని పాడు చేసుకుంటాడో, ఆయనకు వ్యతిరేకమైన మార్గాల్లో నడుస్తాడో వాడు దేవుని దృష్టిలో మరణించిన వాడితో సమానం. మనం కూడా లోకంలో చాలాసార్లు అంటాం, నా దృష్టిలో నువ్వు చచ్చిపోయావని. ఎప్పుడు మనం ఆ వ్యక్తిని నా దృష్టిలో నువ్వు చచ్చిపోయామంటామంటే మనకి అనుకూలంగా బతకనప్పుడు, లేదా మనకు అన్యాయం చేసినప్పుడు, లేదా మన కుటుంబానికి ద్రోహం చేసినప్పుడు, ఇంకేదైనా భయంకరమైన పాపం పనులు చేసినప్పుడు మనం అంటాం, నువ్వు ఎప్పుడూ నా దృష్టిలో చచ్చిపోయావు అనే పదప్రయోగం చేస్తాం. మనిషిగా మనకే అంత అధికారం ఉన్నప్పుడు నువ్వు ఎప్పుడూ నా దృష్టిలో చచ్చిపోయావనే మాట దేవుడు అనడానికి ఇంకా పెద్ద అధికారం ఆయనకే ఉంది. బైబిల్ చదువుతున్న ప్రతి ఒక్కరికి తెలుసు, నేను రెఫరెన్సెస్ చూపించాల్సిన పని లేదు. ఆదికాండంలో చెయ్యొద్దన్న పని చేసినందుకు ఆదాముతో అన్నాడు దేవుడు, నేను చెయ్యొద్దన్న పని చేసిన దినమునే నువ్వు చస్తావన్నాడు. చస్తావనగానే ఆ భార్యాభర్తలు ఇద్దరూ ఈ శరీరాన్ని విడిచిపెట్టడం అనుకున్నారు, కానీ చావడం అనగానే శరీరాన్ని విడిచిపెట్టడం కదా ఆయన దృష్టిలో. అపరాధాల చేత పాపాల చేత చావడాన్ని దేవుడు ఆ విధంగా పరిగణించాడు. సో కాబట్టి ఇక్కడ మరణించినటువంటి ఈయన ఎవరైతే ఉన్నారో లక్ష్మణ్ గారి తండ్రి గారు, ఈయన ఆయన జీవిత కాలంలో దేవుని తెలుసుకోవటం, అలాగే సోదరుల ద్వారా సంఘంలో బాప్తిస్మం పొంది చేర్చబడటం, విశ్వాసిగా మరణించటం మనందరికీ తెలిసినటువంటి విషయం. సో కాబట్టి ఆయన దేవుని సన్నిధిలో ఉన్నారని ఒక విశ్వాసిగా, సేవకుడిగా నేను నమ్ముతున్నాను. అలాగే నాతో పాటు ఉన్నటువంటి వారందరూ నమ్ముతున్నారు, ఈ కుటుంబం కూడా నమ్ముతుంది. కనుక ఆయన మరణం విషయంలో చింతించాల్సిన పని లేదు, ఎవరు బాధపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మనం కూడా ఏదో ఒక రోజు ఈ లోకయాత్ర ముగించుకుని వెళ్ళిపోతాం, మనం కూడా ఇలాంటి స్థితికి వెళతాం. సో మనం నిరీక్షణ కలిగి త్వరలో మనం ఆత్మల లోకంలో ఆయన కలుసుకోబోతున్నాం అనే విశ్వాసంతో ఉన్నాం. చావు తర్వాత జీవితం ఉందని బలంగా నమ్ముతున్నాం. కొందరు నమ్మొచ్చు, కొందరు నమ్మకపోవచ్చు. ఆత్మ ఉందని కొందరు నమ్మొచ్చు, కొందరు నమ్మకపోవచ్చు. కానీ బైబిల్ పట్టుకున్న క్రైస్తవులుగా ఆత్మల లోకం ఉందని నమ్ముతున్నాం, మరణం తర్వాత జీవితం ఉందని నమ్ముతున్నాం. ఈయన తప్పకుండా నిత్య జీవానికి వెళతాడని నమ్ముతున్నాం. మనం కూడా మరణం తర్వాత నిత్య జీవానికి వెళతామని నమ్ముతున్నాం. అయితే ఆయన కని పెంచినటువంటి పిల్లలకు, ఆయన కుటుంబానికి, భార్యకు, బంధుమిత్రాదులకు కొంత బాధ ఉంటుంది. శరీరంతో ఉండగా వీళ్ళ కోసం చేసినటువంటి త్యాగాలు, ఆయన శరీరంతో ఉండగా ఆయన పడిన కష్టం, పిల్లల్ని పెంచిన విధానం, తీరుతెన్నులు బట్టి కుటుంబానికి కొంత శోకం, బాధ, వేదన ఉండడం సహజమే. అయినప్పటికీ విశ్వాసులుగా మనం దాన్ని అధిగమించి ఆ దేవుని మాటల చేత ఓదార్పు పొంది ఈ మరణం ఎవరికీ తప్పదు. చివరికి యేసు ప్రభు వారు కూడా ఈ మరణాన్ని ఎదుర్కోవాల్సి వచ్చింది. ఇది భౌతిక మరణం అంటారు దీన్ని. భౌతిక మరణం అన్నింటికీ ఉంది ప్రకృతిలో.
పుట్టిన ప్రతి జీవి మరణించక తప్పదు, ప్రతిదీ గిట్టక తప్పదు. సో ఈ భూమి మీద ప్రతి మానవుడు ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళాలన్న నియమానికి లోబడే పనిచేస్తున్నాడు, పని చేయాలి కూడా. కానీ ఆత్మగా ఉన్న మనకి దేవుడు చెప్పినటువంటి మాట ఏంటంటే, మన్నైనది వెనుకటి వల్లే మన్నైపోతుంది, ఆత్మకు చావు లేదు, మరణం తర్వాత జీవితం ఉంది. సో మరణం తర్వాత ఉన్న ఆ జీవితాన్ని స్వతంత్రించుకోవాలని దేవుడు నేర్పించాడు కనుక ఇక్కడ ఉన్నటువంటి దేవుని పిల్లలు, కుటుంబ సభ్యులు, సంఘ విశ్వాసులందరూ కూడా నిరీక్షణ కలిగి తొట్టిల్లిపోకుండా, ఆయన పనిలో నుండి తప్పిపోకుండా, ఆయన జ్ఞానంలో నుండి తప్పిపోకుండా, ఆయన మాటల్లో నుండి తప్పిపోకుండా, ముఖ్యంగా లోకం అనే పాపంలో పడిపోకుండా, ఆ లోకం అనే పాపంలో అపరాధంలో పడి చచ్చిపోకుండా మన బ్రతుకును కాపాడుకుంటూ నిత్య జీవం వరకు వెళ్ళాలని మీ అందరికీ ప్రేమపూర్వకంగా విజ్ఞప్తి చేస్తూ, అన్నిటికంటే భయంకరమైన మరణం అపరాధాల చేత, పాపముల చేత చావడం తప్ప ఈ మరణం భయంకరమైనది కాదు. ఇది అందరికీ వస్తుంది. ఏదో రోజు మనం కూడా ఇదే విధంగా పెట్టెలో పెట్టబడతాం. ఏదో రోజు ఇలాగే మన బంధువులందరూ మన చుట్టూ ఉంటారు. ఏదో రోజు ఇదే విధంగా మనకి కూడా అంతిమ సంస్కారాలు చేసి తీసుకెళ్ళి శ్మశానంలో సాగనంపేస్తారు. సో ఇది నియమం, దేవుని నియమం కాబట్టి దీనికి మనందరం ఏకీభవించాలి. కానీ అపరాధాల చేత, పాపాల చేత చావాలన్నది దేవుని నియమం కాదు. అందులో నుండి తిరిగి బయటికి రావాలి, సత్యం తెలుసుకోవాలి, మారు మనసు పొందాలి, ఆయన అనుగ్రహించే పాప క్షమాపణ అందరూ పొందుకోవాలనేది దేవుడు ఏర్పాటు చేసిన విధి కనుక ఆ విధికి మనం కట్టుబడ్డాం. చావు వరకు ఆ విధిలోనే నిలబడదాం. చావు తర్వాత భవిష్యత్తులో ఈయన పరదేశంలో కలుసుకునే అవకాశాన్ని మనం కూడా సద్వినియోగం చేసుకుందామని మీ అందరికీ ప్రేమపూర్వకంగా తెలియజేస్తూ, కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి, దేవుని యొక్క ఓదార్పు, ఆయన యొక్క ఆదరణ కలగాలని మనస్ఫూర్తిగా, ముఖ్యంగా లక్ష్మణ్కి, ఆయన చెల్లెలకు